హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు షహనాస్ కుకింగ్ స్టైల్. ఈరోజు వీడియోలో కోడిగుడ్లతోటి ఒక మంచి ఫ్రై రెసిపీని చూపించబోతున్నాను. ఏదైనా కూర త్వరగా చేయాలి, అలాగే రుచిగా కూడా ఉండాలి అంటే వెంటనే గుర్తొచ్చేది మనకి కోడిగుడ్లే కదండి. ఈ కర్రీ చేస్తే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ కోడిగుడ్డు ఫ్రై చేయడం కోసము ఇక్కడ నేనైతే 5 గుడ్లని ఉడికించినవి తీసుకున్నాను. మీరు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసము ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ వరకు మిరియాలు వేసుకోవాలి. ఇందులోనే 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 నుంచి 5 వరకు లవంగాలను కూడా వేసుకొని వీటిని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలా వేసుకోవడం వల్ల కోడిగుడ్డు ఫ్రై అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ కోసము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూను పసుపు, అలాగే కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం కూడా వేసుకొని మనము ఉడికించినటువంటి గుడ్లని వేసుకొని ఇందులో ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్స్ ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఈ ఫ్రై అనేది బాగా కలర్ఫుల్గా ఉంటుంది. అలాగే తినేటప్పుడు కూడా ఈ ఎగ్ పై లేయరు క్రిస్పీగా ఉండడం వల్ల మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ఒకవేళ ఇలా వద్దు అనుకుంటే ఎగ్స్ ఫ్రై చేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. ఎగ్స్ ఫ్రై చేసుకున్నాం కదా, వీటిని పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే వేరే ప్యాన్లో అయినా సరే ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇంకొక ప్యాన్ పెట్టుకున్నాను నేనైతే. ఇందులోకి 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత తిరగమాత గింజలు 1 స్పూన్ వరకు వేసుకోవాలి. ఇందులోనే 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని ఈ ఉల్లిపాయలు బాగా మెత్తగా అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయల్ని బాగా క్రిస్పీగా కాకుండా ఇవి మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవడం కోసము మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా వీటిని మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా మెత్తబడిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా గ్రైండ్ చేసి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రైలో ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకోవడం వల్ల మనకి ఫ్రై అనేది బాగా టేస్ట్గా ఉంటుంది. అలాగే అన్నంలో కలుపుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 చిన్న టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా మెత్తగా ఫ్రై అయ్యేంత వరకు మనము మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. తరువాత రుచికి తగినంత కారం కూడా వేసుకోవాలి. మనము ఆల్రెడీ ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు కారం వేసుకున్నాం కాబట్టి కొద్దిగా కారం అనేది చూసి వేసుకోవాలి. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ మసాలా పౌడర్ని కూడా ఇందులో వేసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇక్కడ సాల్ట్ని ఆల్రెడీ ముందుగానే ఉల్లిపాయలు ఫ్రై చేసేటప్పుడు వేసుకున్నాం కదా, ఒకవేళ సరిపోకపోతే ఇక్కడ ఇంకొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఈ ఎగ్స్ని వీటిలో వేసుకొని వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఎగ్స్ వేసి కలిపేటప్పుడు మనము జాగ్రత్తగా కలుపుకోవాలి, లేదంటే మనకి ఎగ్స్ అనేవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చివర్లో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని కలుపుకోవాలి. కరివేపాకుని చివర్లో వేయడం వల్ల ఈ ఫ్రైకి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ కావాలంటే కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కరివేపాకు మాత్రమే వేసాను. అంతేనండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే. చాలా టేస్ట్గా ఉండేటటువంటి ఈ ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా నోరూరిపోతుంది కదండి. ఈ ఎగ్ ఫ్రై అనేది మనకి రైస్లోకి బాగుంటుంది, అలాగే చపాతీ పుల్కాలోకి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. మరి ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా తప్పకుండా ఒకసారి ఎగ్ ఫ్రైని ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా సింపుల్గా అలాగే చాలా టేస్ట్గా ఉండేటటువంటి ఈ ఎగ్ ఫ్రై మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.